సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. 15,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీనియర్ అసిస్టెంట్ బి రమేష్. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎక్మై గ్రామానికి చెందిన పలు రాజకీయ పార్టీల నాయకులు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఖాతాల్లో మొదటి విడత ₹1,00,000 జమ. సంబరాలు నిర్వహించిన కరెంట్కోట్ గ్రామస్తులు. భారీ వర్షాలకు నష్టపోతున్న చేతికొచ్చిన పంట ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసిన రైతులు. ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే ప్రభుత్వం అమలు చేయాలి. సిఐటియు నాయకుల డిమాండ్. తిమ్మైపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏసీబీ అధికారి డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. మంగళవారం ఉదయం జరిగిన ఏసీబీ తనిఖీలలో తాండూరు మున్సిపల్లో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న బి రమేష్ 15,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. హైదరాబాద్ రోడ్డులో గల సర్వే నంబర్ 26 ప్లాట్ నంబర్ 6లో నిర్మిస్తున్న అల్ అతియా మోటార్స్ షెడ్డుకు ఇంటి నంబర్ కేటాయించేందుకు రమేష్ ₹20,000 డిమాండ్ చేసినట్లు, అందుకు బాధితుడు ₹15,000 నేడు మంగళవారం ఇవ్వడానికి అంగీకారం కుదిరిందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏసీబీ అధికారి డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ కేసు ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నదని, కేసులో ఎవరెవరి హస్తం ఉందో విచారిస్తున్నామని డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, ఎవరైనా అధికారులు లంచం అడిగినా లేదా గిఫ్టుల రూపంలో డిమాండ్ చేసినా సెల్ నంబర్ 9440446106 లేదా 1064 కాల్ చేసి వివరించాలని తెలిపారు. నమస్తే అండి, నా పేరు ఆనంద్, డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్. మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఇక్కడ తాండూరు ఏరియా నుంచి. ఏమనంటే మా కంప్లైంట్కి ఒక సర్వే నెంబర్ 26లో ఒక ప్లాట్ ఉంది. ఆ ప్లాట్లో అతను ఒక షెడ్ వేసుకున్నాడు, టిన్ షెడ్ వేసుకున్న తర్వాత ఆ టిన్ షెడ్కి ఒక హౌస్ నెంబరు అలాట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఇక్కడ ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రమేష్ గారు అని చెప్పి సీనియర్ అసిస్టెంట్ ఉన్నారు, ఆయనను కలిసినాడు. ఆయన కలిస్తే ఆ సీనియర్ అసిస్టెంట్ గారు అప్లికేషన్ తీసుకొని దాంట్లో ఉన్న డీటెయిల్స్ అని రాసుకొని మళ్ళీ అప్లికేషన్ రిటర్న్ ఇచ్చేసి, నేను చేసేస్తలే, నీకు ప్రాబ్లం లేదు అలాట్మెంట్, కానీ ₹15,000 అవుతుంది అని చెప్పేసి ఆయన లంచం డిమాండ్ చేయడం జరిగింది. అయితే మరి 15,000 అంటే ఎక్కువ కదా, నేను అంత ఇచ్చుకోలేనంటే, లేలే నువ్వు కాబట్టి కొంచెం ఇక్కడ లోకల్ వాస్తవ్యుడు కాబట్టి 15,000, అదే కొంచెం వేరే వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ అడిగేటోడిని అని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగింది. సో ఆ ₹15,000 అతనికి ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ చేశారు. అప్రోచ్ చేస్తే మేము ఆయన ఇచ్చిన కంప్లైంట్ని నమోదు చేసుకొని కేసు రిజిస్టర్ చేసుకొని ఈరోజు ఆ ₹15,000 అతను సీనియర్ అసిస్టెంట్ రమేష్ గారు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి. ఇప్పుడు ఈరోజు అరెస్ట్ ఫార్మాలిటీస్ అవన్నీ ఉంటాయి. దాని తర్వాత ఇందులో ఇంకెవరన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందా అన్న కోణంలో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము. ఇప్పుడు ఈ విషయంలో ఎవరైనా కానీ డిమాండ్ చేస్తే, ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా కానీ చేయాల్సిన పనిని చేయనికి డబ్బులు డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మాకు కంప్లైంట్ చేయాల్సిందిగా కోరుతున్నామండి. డబ్బుల రూపంలోనే కాకుండా సెల్ ఫోన్ ఇప్పమన్నా కూడా, లేకపోతే ఏదైనా వస్తువుల రూపైనా కూడా ఏది డిమాండ్ చేసినా కూడా అప్రోచ్ చేయొచ్చు, కంప్లైంట్ చేయొచ్చు. ల్యాండ్ ఇష్యూస్లో సార్, ల్యాండ్ ఇష్యూస్లో ఏమైనా కంప్లైంట్? ల్యాండ్ ఇష్యూస్ అంటే అదే లంచంగా ఏ రూపాయన డిమాండ్ చేసినా కూడా ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ చేస్తారు. అదే అండి, ఇప్పుడు దర్యాప్తు అనేది జరుగుతుంది, ఇంకా దర్యాప్తు కంప్లీట్ కాలేదు. ఈ దర్యాప్తులో భాగంగా ఇంకెవరన్నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళపైన కూడా చర్య తప్పకుండా ఉంటుంది. బషీరాబాద్ మండలం ఎక్మై గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్యామప్పతో పాటు వివిధ పార్టీలకు చెందిన సుమారు 100 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సమక్షంలో గాంధీ భవన్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, ప్రస్తుతం మెరుగైన ప్రజాపాలన దిశగా కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత, బషీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కలాల్ నరసింహులు గౌడ్, నవంది పిఎస్ఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, శంకరప్ప, సాయిరెడ్డి, నరసింహులు, మంజునాథ్, దుష్యంత్ రెడ్డి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి జరగకుండా అన్ని సంక్షేమాలు కుంటిపడిపోయి ఈరోజు రోడ్లు కానివ్వండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, ఏదైతే ఎలక్షన్లప్పుడు చెప్పి ఉన్నామో ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రులు, పిసిసి అధ్యక్షులు అందరూ కూడా కలిసి ఈరోజు ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటి ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, తెల్ల రేషన్ కార్డు కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు కానివ్వండి, దేశంలో ఎక్కడ కూడా జరిగినటువంటి ఒక్క సంవత్సరాల కాలంలో 23,000 కోట్ల ఈరోజు రుణమాఫీ కానివ్వండి, భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఏదైతే ఇస్తామన్నాం ఇవన్నింటినీ కూడా ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వస్తూ ఉంటే మళ్ళీ కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, మళ్ళీ సంక్షేమం అంటేనే ఇందిరమ్మ రాజ్యంలో జరుగుతుందని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. దాన్ని చూసే ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరుగుతూ ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే ఏ ఎలక్షన్లు అయినా కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయమనే విధంగా ఈరోజు తెలియజేసుకుంటూ ఈరోజు చూసినాం ఉదయం నుంచి కూడా ఇక్కడనే ఈరోజు నేను ఆర్జీలు కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఆర్జీలలో కూడా ఈరోజు ఎక్కువ కూడా మాకు గత 10 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు ఇవ్వలేరు, ఎన్నోసార్లు అధికారుల చుట్టుముట్టు తిరిగితే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేరు, మళ్ళీ సంవత్సరాల కాలంలోనే ఏదైనా రేషన్ కార్డుకు మేము అప్లై చేసుకుంటే మా పిల్లలకు కొంతమందికి రేషన్ కార్డు వచ్చింది, ఇంకా కొన్ని రేషన్ కార్డులు రాలేవని చెప్పి ఈరోజు కొంతమంది హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్నటువంటి ప్రజలు ఈరోజు గాంధీ భవన్కి రావడం జరిగింది. కొంతమంది ఇల్లు లేని వాళ్ళు మాకు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇల్లు ఇవ్వడం జరిగింది, గత 10 సంవత్సరాల కాలంలో ఒక ఇల్లు కూడా ఇవ్వలేరు, మళ్ళీ అక్కడక్కడ చూస్తూ ఉన్నాం ఇందిరమ్మ ఇండ్లు అంటే మళ్ళీ ఇప్పుడే ఇస్తూ ఉన్నారు. ఆ ఆశతోనే మేము ఈరోజు గాంధీ భవన్కి రావడం జరిగింది. ఖచ్చితంగా మాకు ఇల్లు ఇస్తారనే నమ్మకంతో ఈరోజు గాంధీ భవన్కి వచ్చినాం. మాకు ఇల్లు ఇవ్వండి అని చెప్పి ఈరోజు వాళ్ళు చెప్తా ఉంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే గాంధీ భవన్ అంటేనే ఈరోజు ఒక దేవాలయం లాంటిది. ఈరోజు ప్రజలకు ఆ గాంధీ భవన్కి పోతే ఏదైతే మనం దేవాలయంకి పోయి మన సమస్యలను మనం దేవునికి ఏ విధంగా అయితే మొక్కుకుంటామో ఈరోజు గాంధీ భవన్కి వచ్చి వారి సమస్యలను తెలుపుకుంటే మాకు ఆ సమస్య పరిష్కారం అవుతుందనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రజలు తండోపతండాలుగా దాదాపు ఉదయం నుంచి ఇప్పటి వరకు 100-150 మంది వరకు ఈరోజు రావడం జరిగింది. తాండూరు మండలం కరణ్కోట్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వంచే మొదటి విడత ₹1,00,000 లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయబడింది. కరణ్కోట్ గ్రామంలో 104 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా అందులో మంగళవారం 30 మందికి మొదటి విడతలో భాగంగా ఒక్కొక్కరి ఖాతాల్లో ₹1,00,000 చొప్పున 30 లక్షల రూపాయలను జమ చేశారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చిత్రపటాలకు లబ్ధిదారులు, గ్రామస్తులు కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ రాజ్ కుమార్, మాజీ ఎంపీపీ శరణు బసప్ప గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారులతో కలిసి సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, కరణ్కోట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. ఎందుకనగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే బడుగు బలహీన వర్గాలకు అర్హులున్న ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇవ్వాలని దృఢ సంకల్పంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన తాండూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే శ్రీ గౌరవ మనోహర్ రెడ్డి అన్న గారికి మా కరణ్కోట్ గ్రామానికి 104 ఇండ్లు ఇచ్చి అందులో అతి త్వరలోనే సుమారుగా 80 మంది పని స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో సుమారుగా 40 మంది వరకు బేస్మెంట్ కూడా కంప్లీట్ చేశారు. దానిలో దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ రోజు డేట్లో లబ్ధిదారులు మీరు చూస్తున్నారు, వాళ్ళ సంతోషాన్ని ఎలా వెలపిస్తున్నారో. వాళ్ళు ఖాళీ బేస్మెంట్ వరకు కట్టిన దడివే ₹1,00,000 ఈడున్న 23 మందికి పడడం అంటే మామూలు విషయం కాదు. మొన్నటి వరకు మన గ్రామంలో కూడా కొంతమంది నాయకులు ఓర్వలేక ఇట్లున్న 104 మంది లబ్ధిదారులకు మీకు డబ్బులు పడాయి, మీరు కట్టకండి, వాళ్ళు అట్లే చెప్తారు కాంగ్రెస్ వాళ్ళని
లేని అబండాలు వేసి వీళ్ళకు మిస్గైడ్ చేసి వీళ్ళకు భ్రమలో వేయడానికి ట్రై చేశారు. నేను అట్లాంటి ఆలోచనలున్న నాయకులకు నేను ఒకటే ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడైనా ఇంతమంది లబ్ధిదారులు చూడండి, వాళ్ళ సంతోషాన్ని చూసని అట్లాంటివి మర్చిపోయి వాళ్ళకు సహకరించండి అని వాళ్ళకు భ్రమలో వేయకుండా సుమారుగా ఇంకో 10-20 మంది స్టార్ట్ చేయలేదు వివిధ రకాల మీరు మిస్గైడ్ చేసిన కారణంగా. నేను ఒకటే చెప్తున్నాను, ఎవ్వరు ఏ విధమైన మాటలు నమ్మొద్దు. వాళ్ళు ఓర్వలేక చెప్పిన మాటలు నమ్మకుండా ఇప్పుడైనా మిగిలిన ఒక 10-15 మంది ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేసి వీళ్ళలాగానే ఎట్లయితే 23 మందికి పడ్డాయో మిగతా వాళ్ళకు కూడా ఇప్పుడు ఫేస్ మేనర్ గా ఫస్ట్ కట్టిన వాళ్ళకు ఫస్ట్ పడిపోతున్నాయి. కొంతమందికి ఇంకా ఇప్పుడు నిన్ననే 10-15 మందిని వర్షంలో కూడా ఏఈ గారు వచ్చి బేస్మెంట్ ని క్యాప్చర్ చేసుకుని పోయిండ్రు. ఆ మిగతా వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్ గా విత్ ఇన్ వీక్ ఈ గ్రౌండింగ్ అయినా విత్ ఇన్ వారం 10 రోజుల లోపల అమౌంట్ పడతాయి. నేను మా గ్రామస్తులకు ఒకటే మనవి చేస్తున్నాను, మన గ్రామంలో అతి త్వరలో అందరికన్నా ముందు మనం ఇండ్లు కట్టి మన ప్రియతమ ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారికి మన గ్రామంలోనే గృహప్రవేశానికి పిలవాలని మీ అందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మేము కూడా ఎందుకంటే మా వంతు సహకారం చేస్తున్నామని ఏ విధమైన వాళ్లకు మిషనరీ విషయంలో కానివ్వండి, ఇంకేమైనా రాయి విషయంలో కానివ్వండి, ఏమైనా కావాలన్నా ఇమ్మీడియట్ గా వాళ్ళకి తెప్పించి వాళ్లకు సహకారం చేస్తున్నాం. మీరు కూడా మిగతా వాళ్ళు కూడా ఎవరైనా లబ్ధిదారులు పట్టా తీసుకొని ఖాళీగా ఉన్న వాళ్ళు వెయిట్ చేయకుండా ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేయాలి. కరెంట్ కోర్టులో సుమారుగా 104 ఇండ్లు ఫస్ట్ ఫేజ్ లో, మళ్ళీ రెండో ఫేజ్ మూడో ఫేజ్ లో మళ్ళీ ఒక 300-400 ఇండ్లు అందరికి ప్రతి అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రతి పేద కుటుంబానికి అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇండ్లు ఇస్తామని మీ అందరికి తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా అందరూ మిగతాది బేస్మెంట్ తర్వాత ఇప్పుడు రూఫ్ లెవెల్ వరకు తొందరగా స్టార్ట్ చేయాలని అమలక్కలకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చేతికొచ్చిన పంట నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాలలో వరద నీరు నిలవడంతో మొక్కలు అతివృష్టికి ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాలల మండలం సంగంకుర్తు గ్రామానికి చెందిన రైతు ఎకరాకు 5,000 రూపాయల చొప్పున ఖర్చు చేసి పెసర పంట సాగు చేయడం జరిగిందని, పెట్టిన ఖర్చులు కూడా నష్టపోయేలా ఉన్నామని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, లేదంటే బ్రతకడం కష్టంగా ఉందని రైతు దీనస్థితిలో తన ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి ఎంత అయిండొచ్చు నీ అంజాదా? 60,000. ఇప్పుడు ఈ పెసరు బరకనికి వస్తుందంటావా? ఈ వర్షాల వల్ల నష్టం వస్తుంది, అంతా ఇచ్చిపోయింది చూస్తాయా ఇదంతా మరి. అవును, ఈ పాస్తి కూడా ఎక్కువ అయిపోయింది. నేను అంటే నీ ఆలోచన ఏందండి? నేను ఇప్పుడు ఇట్లా పెసర పంట వేసినావు, వర్ష ప్రభావం వలన దెబ్బతిన్నది. ప్రభుత్వం ఇటువంటి వాళ్ళను పంట నష్టపరిహారం కింద ఆదుకోవాలని చెప్పేసి మీరేమైనా కోరుతున్నారా? ఈ పంటకు బీమా ఏమైనా వేయించినా? చేసిండ్రా? ఓకే ఓకే ఓకే.
యాలల మండల పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లతో కలిసి సిఐటియు నాయకులు నిరసన చేపట్టారు. మంగళవారం యాలల మండల కేంద్రంలో సిఐటియు నాయకులు బుగ్గప్ప మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో ఆశా వర్కర్ల కోసం ఎన్నో హామీలను ఇవ్వడం జరిగిందని, ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా ఆశా వర్కర్లకు కనీస వేతనం 18,000 ఇవ్వాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న జీతాలను కూడా వెంటనే మంజూరు చేయాలని అన్నారు. వారి డిమాండ్లను పరిష్కరించకపోతే త్వరలో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆశా వర్కర్ల యొక్క సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు వెంటనే చెల్లించాలని సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగానే అన్ని పిఎస్సి కేంద్రాలు, మండల కేంద్రాల్లో, పిఎస్సి సెంటర్లో వినతిపత్రాలు ఇచ్చి సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు యాలాల మండల కేంద్రంలోని పిఎస్సిలో అధికారి గారికి సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు ఆశాలకు అనేక విధంగా హామీలు ఇవ్వడం అనేది జరిగింది. అంటే పనికి తగ్గ పారితోషికం ఇస్తాం, నెల జీతం 18,000 రూపాయలు ఇస్తామని గతంలో ప్రభుత్వం అధికారం రాకముందు ఆశాలు సమ్మె చేస్తున్న సందర్భంలో సమ్మె శిబిరానికి వచ్చి హామీలు ఇచ్చినటువంటి నాయకులు అనేక మంది ఈరోజు అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ ఇప్పటికీ ఆశాల కనీస వేతనం కాదు కదా, ఇచ్చే జీతం నెలలే లేకుండా ఈరోజు నెలల తరబడి పెండింగ్ పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది అని చెప్పడానికి చాలా విడ్డూరంగా ఉంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఆశాల యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు ఏదైతే ఉందో ప్రతి నెల 5వ తేదీ లోపు వేస్తామన్నట్టు ఈ ప్రభుత్వం ఇప్పటికి ఎందుకు చేయట్లేదని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతి నెల 5వ తేదీ లోపు కనీస వేతనాలు ఇచ్చే విధంగా, అదేవిధంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 18,000 రూపాయలు ప్రతి ఆశాకు ఇచ్చే విధంగా పెండింగ్లో ఉన్న ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఆశాలను ఐక్యపరిచి పెద్ద ఎత్తున హైదరాబాదు ఇందిరా పార్క్ ముట్టడి చేయడం కోసం సిఐటి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. యాలల మండలం తిమ్మైపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ఆరోగ్య పరీక్షల అనంతరం వైద్యులు రాకేష్ మాట్లాడుతూ విద్యార్థుల బరువు తదితర ఆరోగ్య పరిస్థితులను పరీక్షించామని తెలిపారు. ప్రతి సంవత్సరం విద్యార్థులకు కనీసం ఒక్కసారైనా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, అందులో భాగంగా నేడు ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్ రాకేష్ తెలిపారు. ఇటీవలే పెద్దెముల్ మండలంలో కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని డాక్టర్ రాకేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నిఖిల్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అలివేలు, ఉపాధ్యాయులు రమణ, కాంత్ తదితరులు పాల్గొన్నారు. కాల్ కింద పెట్టు. మీ టేబుల్స్ పైన కూర్చోండి, మీ బెంచెస్ పైన కూర్చోండి, మీ ప్లేస్లలో సెట్ చేయండి. మేము తాండూర్ మొబైల్ హెల్త్ టీమ్ ఆర్బిఎస్కే నుండి ఇవాళ ఈ స్కూల్ విజిట్ చేయడానికి వచ్చాము. తిమ్మాయిపల్లి ఎంపీపీఎస్ స్కూల్. ఇవాళ స్కూల్లో ప్రజెంట్ అయినటువంటి స్టూడెంట్స్ని మేము రెగ్యులర్గా హెల్త్ స్క్రీనింగ్ చేస్తాము. సో అదేవిధంగా యాలాల పెద్దముల్ మండల్స్ మేము రెగ్యులర్గా విజిట్ చేస్తాము. స్కూల్స్, అంగన్వాడీస్, కాలేజెస్ అప్ టు 18 years చిల్డ్రన్ని మేము చూస్తాము. సో అదే భాగంగా ఈరోజు ఈ స్కూల్కి వచ్చి స్కూల్లో చిల్డ్రన్ హెల్త్ చెక్ చేసి వాళ్ళకి హెల్త్ అండ్ హైజీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్తున్నాము. హైట్స్ అండ్ వెయిట్స్ కూడా చెక్ చేస్తాము. వాళ్ళు అదేవిధంగా పౌష్టికాహార లోపంతో ఏమైనా బాధపడుతున్నారా, లేకపోతే నార్మల్గానే ఉన్నారా, వాళ్ళ కండిషన్స్ ఏంటి, రెగ్యులర్గా హెల్త్ రొటీన్లో భాగంగానే ఈ స్కూల్ స్క్రీనింగ్ జరుగుతుంది.
అస్వస్థతలు ఉంటే ఇక్కడే మనం మందులు ఇచ్చి ట్రీట్ చేస్తాము. లేని భాగంగా పిహెచ్సి అలాల్కి పంపిస్తాం, లేదా డిఐసి సెంటర్ అని ఉంటుంది, డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ తాండూరులో ఉంటుంది. ఆ సెంటర్కి పంపించి మేము ట్రీట్మెంట్ ఇస్తాం. ఓకే, మీ పేరు డాక్టర్ రాకేష్, మెడికల్ ఆఫీసర్. డాక్టర్ నిఖిల్ అని ఇద్దరు మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు, ఏఎన్ఎం ఫార్మసిస్ట్, నలుగురు ఉంటారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.